జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కంటతడి పెట్టుకున్నారు. బోరబండకు చెందిన సర్దార్ మరణాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రాజకీయం చేశారని ఆరోపించారు. సర్దార్ ఆత్మహత్య చేసుకున్నా తానే కారణమన్నట్టుగా గోపీనాథ్ ప్రచారం చేశారని మండిపడ్డారు. తనపై దాడి చేయించేందుకు గోపీనాథ్ ప్రయత్నించారని ఆరోపించారు. సర్దార్ మరణానికి తాను కారణం కానే కాదని, అంతిమయాత్రకు వెళ్లాలనుకున్న శాంతి భద్రతల సమస్య అవుతుందని పోలీసులు వద్దని చెప్పారని ఫసీయుద్దీన్ వివరించారు. ఎలిమెంట్స్ వచ్చేసినాయి, వాళ్ళు ఏదో ప్రయత్నం చేసిపోతుందని చెప్పి అట్లు నా ఇంట్లో నా భార్య మీద కూడా కేసు పెట్టడం, అదే విధంగా నా ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, బిక్కుబిక్కున చూడటం. బోరబండ అంతా కూడా ఆ బోరబండ వాసులు 10 మంది ఉంటే 90 మంది కూడా రౌడీ షీటర్ల నుంచి, అక్కడ ఉన్న ఫైనాన్సర్ల నుంచి, ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ ప్రవేశపరించి అక్కడ మాపును బిల్డప్ చేసి నా మీద దాడి చేసే ప్రయత్నం చేయడం. ఇది ఏమో దాడిగా సిద్ధంగా ఉన్నా కానీ చివరిగా నా తమ్ముడు సర్దార్ యొక్క చివరి చూపు చూద్దాం కూడా నన్ను చివరి చూపు చూడనీయకుండా చేయడం జరిగిన బాధాకరంగా ఉంది. అయితే ప్రమాదపు శాతం పోలీస్ శాఖ దాని మీద విచారిస్తుందండి. నీ తప్పు చేస్తే తప్పకుండా నా మీద తీసుకుంటాయి. అయితే వారం రోజుల నుంచి అటు నేను పారిపోయానని, అదే నేను ఇక్కడ కనబడతలేదని నన్ను పోలీసులు గాలిస్తున్నారు. ఇంత అసత్య ప్రచారం మాగంటి గోపీనాథ్ చేయటం అన్పార్లమెంటు అన్సోషల్ లాంగ్వేజ్ చూడండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక అన్ని ఎమ్మెల్యే నా ప్రాణానికి క్లియర్ గా గతంలో కూడా పోలీస్ శాఖకు 2025లో మొన్న 2025లో క్లియర్ గా 25 ఇచ్చాను, 21 కూడా ఇచ్చాను, నా ప్రాణహాని ఉందని. ఇంకోటి ఆ రోజు సర్దార్ చనిపోయినప్పుడు ప్రైవేట్ కాల్స్ నుంచి డైరెక్ట్ గా నా మీద ప్రైవేట్ కాల్స్ లో ఫోన్ చేసి బెదిరియటం జరిగింది. ప్రైవేట్ నంబర్స్ నుంచి క్లియర్ గా నిన్న నాంపల్లి దర్గాలో ఉరుస్తుంటే ఆ ఉరుసుకి నేను పోతే నేను మా కుటుంబ సభ్యులు క్లియర్ గా సోషల్ మీడియాలో క్లియర్ గా పోస్టులు పెట్టుకుంటూ మాగంటి గోపీనాథ్ అనుచరుడు బాబా గోపీనాథ్ అనుచరులు నేను నాంపల్లి దర్గాలో ఉన్నారు, వెంటనే దాడి చేయండి, పట్టుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వాళ్ళు. అంటే గోపీనాథ్ గారిని ఇక్కడ సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీరు ఒక ఎమ్మెల్యే స్థానిక ఒక పదవిలో ఉండి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చెప్పరాని మాటలు మాట్లాడటం ఎంత బాధాకరమైన విషయం. సోషల్ జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ కంటతడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్. శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లే ముందు నగర మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కంటతడి పెట్టారు. ఏదైతే ఇటీవల కాలంలో బోరబండలో జరుగుతున్నటువంటి పరిణామాలు, సర్దార్ అనే బీఆర్ఎస్ మైనార్టీ నేత మరణం పూర్తిగా తనపై అసత్య ఆరోపణలు చేశారు. కావాలనే మాగంటి గోపీనాథ్ కుట్రపూరితంగా తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన పూర్తిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఏదైతే తనకు పూర్తిగా ప్రాణహాని ఉంది, కొంతమంది బోరబండ రౌడీ షీటర్లు, యూసుఫ్ కూడా రహమత్ నగర్ లో ఉన్నటువంటి రౌడీ షీటర్లతో తనకు ప్రాణహాని ఉంది, సో ప్రభుత్వం తనకు భద్రత కల్పించాలంటూ కూడా బాబా ఫసీయుద్దీన్ ప్రభుత్వాన్ని అయితే కోరినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా పక్కా ప్లాన్ ప్రకారం, అంటే వాస్తవానికి సూసైడ్ ఏదైతే వ్యవహారం ఉందో సర్దార్ సూసైడ్ కి సంబంధించి అది సూసైడా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా అసలు విచారణ జరగక ముందే పూర్తిగా తనపై అసత్య ఆరోపణలు చేశారు. సో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు దగ్గరి బంధువు, తన కుటుంబ సభ్యుడు అయినప్పటికీ కూడా అంతిమయాత్రకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ఆ సమయంలో కొంతమంది రౌడీ షీటర్లు పూర్తిగా తనను భయభ్రాంతులకు గురి చేయడంతోనే ఆ రోజు అంతిమయాత్ర కూడా హాజరు కాలేకపోయినట్టు కూడా బాబా ఫసీయుద్దీన్ వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఈ ఎపిసోడ్ లో మాగంటి గోపీనాథ్ కీలక పాత్ర వహించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పూర్తిగా తన మీద రాజకీయ కక్షతో శవరాజకీయాలు చేస్తున్నారంటూ కూడా బాబా ఫసీయుద్దీన్ అయితే ఆరోపిస్తూ కంటతడి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారిగా బాబా ఫసీయుద్దీన్ కంటతడి పెడుతూ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా ఆయనకి నచ్చచెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఏదైతే తన రాజకీయ భవిష్యత్తును పూర్తిగా ఏదైతే దెబ్బతీయాలనే లక్ష్యంతోనే మాగంటి గోపీనాథ్ కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఈ తప్పుడు కేసును తనపై పెట్టి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దాంతో పాటు తన భార్య మీద కూడా కేసు పెట్టి ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బాబా ఫసీయుద్దీన్ అయితే భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు బోరబండలో జరిగినటువంటి వ్యవహారం మీద నగర మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కంటతడి పెట్టినటువంటి ఈ ఎపిసోడ్ మీద మాత్రం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా ఒకసారిగా ఏదైతే షాక్ కు గురయ్యారు వారంతా కూడా బాబా ఫసీయుద్దీన్ కూడా నచ్చచెప్పే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఈ వ్యవహారం మీద ప్రభుత్వము కానివ్వండి పోలీసులు ఎలాంటి విచారణ చేసినా కూడా సో ఈ విచారణకు పూర్తిగా తను సహకరిస్తాను, ఇది పూర్తిగా రాజకీయ తప్పుడు ప్రేరేపిత కేసుగానే చూడాలంటూ కూడా బాబా ఫసీయుద్దీన్ అయితే వివరించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ.